ఫిమేల్ లీడ్ విషయానికి వచ్చేసరికి ఈషా రబ్బా. వై ఈషా రబ్బా అనేది ఈషా కూడా ఒక ఇలాంటి రోల్ నాకు తెలిసి చేయలేదు ముందు కూడా. మీరు సినిమా చూస్తే వై ఈషా అనేసి జనరల్గా ఓం శాంతి శాంతిలో ఏం డిస్కస్ చేయబోతున్నారు? ఫ్యామిలీ రిలేషన్స్లో చాలా ఉన్నాయి, చాలా హార్డిల్స్ ఉంటాయి. ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి తన కళ్ళ నుంచి ఒక పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళినప్పుడు లైఫ్లో ఏం చేంజ్ అవ్వబోతుంది. అప్పుడే మీరు 4-5 స్టోరీలు ఉన్నాయి, 4-5 పెట్టుకున్నాను, రెడీగా ఉన్నాయి అన్నారు. అవును, అవే అందులో ఇదొకటి. నెక్స్ట్ ప్రియదర్శితో ఒక సినిమా చేస్తున్నాను, అసమర్థుడు అని చెప్పి, ఆ స్టోరీ ఒకటి. మళ్ళీ ప్రియదర్శితో ఇంకో సినిమా చేయబోతున్నాను. ఏంటండి ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? ఎందుకంటే బయట చాలా డిస్కషన్స్ అవుతున్నాయి, థియేటర్ బిజినెస్ అని, లేకపోతే ఓటీటీ స్పీడ్ తగ్గిందని. మా లాంటి సినిమాలకి ఎప్పుడు మార్కెట్ లేదు, ముందు లేదు, ఇప్పుడు లేదు, నెక్స్ట్ కూడా ఉండదు. మా లాంటికి మార్కెట్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ సినిమా నచ్చితేనే కొంటారు. కంటెంట్ బయటకు వచ్చేస్తుంది, రిలీజ్ అయిన 1-2 రోజుల్లోనే వేరే వేరే ప్లాట్ఫామ్లో పైరసీ వచ్చేస్తుంది. చిన్న సినిమాలకి అది పెద్ద పెనుభూతం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం ఎంత టెక్నాలజీ గ్రో చేస్తున్నాం, పైరసీ వాళ్ళు కూడా టెక్నాలజీ గ్రో చేస్తున్నారు. దాన్ని మనం ఎప్పుడు ఆపలేము. చూసేవాళ్ళు అందులోనే చూస్తారు. మనం వాళ్ళకి టికెట్ ఫ్రీగా ఇస్తానన్నా కూడా వెళ్ళరు. తెలుగు ప్రశ్నలు నమస్తే. త్వరలో ఓం శాంతి 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 సినిమా థియేటర్లో రాబోతుంది. నిర్మాత సుజని గారు ఉన్నారు, సుజని గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ అండి. మీ దగ్గర నుంచి కంటెంట్ వస్తుందంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంపాక్ట్ ఆఫ్ ఇది చిన్న కాదు, అది జనాల్లోకి అయితే గట్టిగా వెళ్ళింది. అదే మీ దగ్గర నుంచి ఈ సినిమా వస్తుందంటే ఏదో సంథింగ్ స్పెషల్ ఉందనేది అనిపిస్తుంది అనమాట. ఏంటి ఓం శాంతి శాంతి శాంతి, ముగ్గురు శాంతులు పెట్టారేంటి? ముగ్గురు శాంతులో మనశ్శాంతిలో ఏంటిది అది టైటిల్ జస్టిఫికేషన్? టైటిల్ జస్టిఫికేషన్ పరంగా చెప్పాలంటే, శాంతి అనేది హీరోయిన్ పేరు ప్రశాంతి. ప్రశాంతిలో ఉన్న శాంతిని తీసుకున్నాం. ఓం అనేది ఓంకార్ నాయుడు హీరో పేరు. రెండింటిని కలిపి సినిమాకి వచ్చిన తర్వాత శాంతంగా ఉంటుంది అని అనుకునే లోపల ఏం మారుతుంది, వాళ్ళ ఇద్దరు జీవితాలు ఎలా మారినాయి, ఏం జరిగింది, రిలేషన్షిప్స్ గురించి, మ్యారేజ్, మళ్ళీ ఒక మంచి డ్రామా ఫిలిం తీసుకొని దాన్ని దాంట్లో ఉన్న చిన్న చిన్న వేరియేషన్స్ చూపించుకుంటూ, ఓకే 35లో ఎలా అయితే అథెంటిసిటీ తీసుకున్నాము, తిరుపతి బ్యాక్డ్రాప్ తీసుకున్నాము, ఇందులో రాజమండ్రి గోదావరి సైడ్ బ్యాక్డ్రాప్ తీసుకొని, సో కామెడీ బ్లెండ్ చేసుకుంటూ ఈసారి లిటిల్ మోర్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతూ వచ్చాయి. వెరీ గుడ్, మంచి చేశారన్నమాట. అయితే మనకి ఈయన తరుణ్ భాస్కర్ గారి విషయానికి వచ్చినట్టయితే ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కానీ స్పెషల్ రోల్స్ కానీ ఇంపాక్ట్ ఉంటున్నాయి ప్రతి దాంట్లో కూడా. ఆయన్నే మెయిల్ లీడ్గా తీసుకోవాలనే ఆలోచన ఎవరిదే? మీదే డైరెక్టర్దే? నాదండి. సో డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్న ముందే నేను దీని రీమేక్ కొన్నప్పుడే అనుకున్నా, ఇది చేస్తే ఏదో తరుణ్ గారు కానీ లేకపోతే సత్య గారు కానీ చేద్దాం అనే మైండ్లోనే ఉండింది. కామెడీ ఇది వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను తరుణ్ ఓకే అంటే తరుణ్ని అప్రోచ్ అవుదాం అనే పాయింట్ని వెళ్ళి, నాకు దానికన్నా ముందు ఎప్పుడు తరుణ్ పరిచయం కూడా లేదు. ఫోన్కి చేసిన మెసేజ్కి ముందు ఎప్పుడు రిప్లై కూడా ఇవ్వలేదు. సో ఒక ర్యాండమ్గా 35 చేస్తున్నప్పుడు అందులో ఉన్న కిడ్ కీడలోకల్లో కూడా యాక్ట్ చేశాడు, సేమ్ కిడ్ 35. అలా వన్ డే వాళ్ళకి షూట్కి కావాల్సి వస్తే ఈ తిరుపతి నుంచి రమ్మంటే, నేను వస్తాను, నేను తీసుకొస్తానని చెప్పి, నాకు తరుణ్తో ఒక పరిచయం కావాలి, నాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను మాట్లాడాలని చెప్పి అలా తీసుకొచ్చి ఆ రోజు తరుణ్ చెప్పా, జై జయ సినిమా నేను రీమేక్ కొన్నాను, మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది, మీరు డైరెక్ట్ చేస్తే కూడా బాగుంటుంది అని ఫస్ట్ అడిగా. అయినప్పుడు ఏమన్నానంటే, నేను యాక్టింగ్ అయితే నేను చేస్తాను, ఎందుకంటే దిస్ ఇస్ వన్ రీమేక్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. డైరెక్షన్ అంటే నేను రీమేక్స్ జనరల్గా చేయను, నాకు ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి రీమేక్స్ చేయమని, నేను అందరికీ నో చెప్తూ వచ్చాను. ఇప్పుడు కానీ ఇది చేశాను అనుకో వాళ్ళకి నాకున్న ఇది మారుతుంది, సో రీమేక్స్ జోలికి నేను వెళ్ళను అని చెప్తే, దెన్ దట్ ఈస్ వెన్ వీ స్టార్ట్ లుకింగ్ ఫర్ డైరెక్టర్. వెరీ గుడ్ అండి. మన క్యాస్టింగ్ కూడా మంచి క్యాస్టింగ్ పెట్టుకున్నారు. ఫిమేల్ లీడ్ విషయానికి వచ్చేసరికి ఈషా రబ్బా. వై ఈషా రబ్బా అనేది? ఎందుకంటే మీకు 35లో చూసుకుంటే చిన్న కథ అనే దాంట్లో ఫుల్ అప్పటి వరకు తను చేసిన, నివేదిక గారు చేసిన క్యారెక్టర్ అన్నిటి కూడా కాంట్రాస్ట్ క్యారెక్టర్. అది ఎవరు కూడా అది ఊహించలేదు. ఇదేంటి ఇక్కడ ఈశ్వరబాబు గారి పరిస్థితి ఏంటి? తను
ఈషా కూడా ఒక ఇలాంటి రోల్ నాకు తెలిసి చేయలేదు ముందు కూడా. మీరు సినిమా చూస్తే వై ఈషా అనేసి జనరల్గా నేను ఏ సినిమా తీసుకున్నా కూడా ఒక జనాలు ఎవరైనా మాట్లాడితే ఇట్ షుడ్ లుక్ అథెంటిక్. అంటే మాట్లాడేది తెలుగు వాళ్ళు అయి ఉంటే బాగుండేది. నివేత కూడా షీఈ్ నాట్ అ తెలుగు, బట్ షీ వాజ్ ఎబుల్ టు డైలెక్ట్. అది ఒక సింగ్ సౌండ్ సినిమాని 35 కూడా. షీ వాజ్ ఎబుల్ టు టాక్ తెలుగు. తను నేర్చుకుంది, డైలెక్ట్ నేర్చుకుంది, కష్టపడి చేసింది. ఇన్ ద సేమ్ వే ఇన్ ఆల్ మై అదర్ ఫిల్మ్స్ ఆల్సో, నేను వేరే సినిమాలు తీసుకున్నా ఐ ట్రై టు పిక్ తెలుగు యాక్టర్స్ ఫస్ట్, సో దాట్ వాళ్ళు తెలుగు మాట్లాడగలుగుతుంటే నీకు చూసేటప్పుడు అరే ఇది తెలుగు అమ్మాయి అనే ఫీలింగ్. అండ్ ఇది బీయింగ్ ఇన్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ టౌన్ బ్యాక్డ్రాప్లో వెళ్ళినప్పుడు నువ్వు ఎవరినైనా నాన్ తెలుగు స్పీకింగ్ వాళ్ళని పెట్టుకోగలిగితే నీకు వాళ్ళని తెలుగు వాళ్ళ కనిపించరు. సో వాళ్ళు మాట్లాడే విధం కానీ అంతా ఇట్ షుడ్ లుక్ అథెంటిక్. అందుకోసమని ఐ థాట్ ఈషా మే సూట్ ఫర్ ఇట్. ఒక లుక్ టెస్ట్ చేసి అంతా చేసి డిసైడ్. తరుణ్ కూడా చెప్పాం. ఓకే చెప్పినప్పుడు తరుణే ఇచ్చాడు. ఈషా సజెషన్ ఇచ్చింది తరుణ్ ఇనిషియల్గా వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అదర్ తెలుగు స్పీకింగ్ గర్ల్స్ అంతా. ఈషా వచ్చినప్పుడు ఓకే ఒకసారి చూద్దాం, ఒకసారి లుక్ టెస్ట్ చేద్దామని. దట్ ఈస్ హౌ ఈషా కేమ్ ఇన్ ఆన్ బోర్డ్. ఒకసారి ఈషాకి చెప్పగానే ఇమీడియట్గా ఈవెన్ షీ వాజ్ లుకింగ్ టు బై ద రీమేక్ రైట్స్. ఎవరైనా చేసి తను చేయాలనుకుంటుంది. అన్నీ అలా అలైన్ అయినాయి సినిమాకి. ఓకే, సింగ్ సౌండ్ అన్నారు ఇందాక, ఆ సినిమా చేసింది. ఈ సినిమా కూడా అదేనా? ఇది చేయలేదు సింగ్ సౌండ్. సింగ్ సౌండ్ చేయాలంటే దానికి చాలా డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ అని అవగాహన గట్టిగా ఉండాలి. ఓకే సజీవ్కి లేదని కాదు, బట్ ఇట్ మేక్స్ హిస్ లైఫ్ ఈజియర్. ఓకే సింక్తో ఉన్న కష్టాలు ఉంటాయి, దానికి తగ్గట్టు నెంబర్ ఆఫ్ డేస్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి. అన్ని చోట్ల సైలెన్స్ పాటించాలి సెట్లో. ఇప్పుడు నేను ఈ నగరానికి ఏమైంది 2 చేస్తున్న దాంట్లో ఇట్స్ అ సింగ్ సౌండ్. సో ఐఎమ్ సీయింగ్ ఇట్. తరుణ్ వాళ్ళ ప్లానింగ్ అది ఉంది కాబట్టి దే కెన్ పుల్ ఇట్ ఆఫ్. అది ప్రాపర్గా రావాలి అంటే ఐ థింక్ ఇట్స్ టఫ్ జాబ్ టు మేక్ ఏ సింగ్ సౌండ్. మనం ఇంకా ఇండియన్ అంటే తెలుగు వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదు. హాలీవుడ్ ఇస్ ఆల్ సింగ్ సౌండ్. అది అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. సో నీకు అది చూసావనుకో సింగ్ సౌండ్ చేస్తే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్. డబ్బింగ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఒక వ్యాక్యూమ్లో మాట్లాడుతున్నట్టు ఉండదు. నీకు నిజంగా వాళ్ళు మాట్లాడుతూ ఎనాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో చుట్టుపక్కల ఉన్న అంబియన్స్ సౌండ్స్ కూడా రియల్గా అనిపిస్తూ ఉంటాయి. సో సింక్ ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓం శాంతికి మాత్రం ఈవెంట్ ఫర్ డబ్బింగ్ ఉంది. ఓకే సరే, సూపర్ సార్. ఓం శాంతిలో ఏం డిస్కస్ చేయబోతున్నారు? ఫ్యామిలీ రిలేషన్స్లో చాలా ఉన్నాయి, చాలా హార్డిల్స్ ఉంటాయి. మీరు ఏం డిస్కస్ చేయబోతున్నారు ఈ సినిమాలో? సార్ వెరీ సింపుల్ సార్. ఈ సినిమా ఇట్స్ అబౌట్ ఒక చావనిస్టిక్ మేల్ వాజెస్ ఫ్రీడమ్ అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఉమెన్. వాళ్ళిద్దరి మధ్యన హస్బెండ్ వైఫ్ అయితే ఏం జరిగింది అనే దాని మీద కథ నడుస్తూ ఉంటుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే వీ వర్ షోయింగ్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి తన కళ్ళ నుంచి ఒక పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళినప్పుడు లైఫ్లో ఏం చేంజ్ అవ్వబోతుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో అలవాటు పడిన ఒక వ్యక్తి సడన్గా షీ హాస్ టు గో టు అ న్యూ హోమ్ కదా, కొత్త హోమ్కి వెళ్ళినప్పుడు హౌ షీ అడ్జస్ట్, ఏంటి వాళ్ళ లైఫ్కి తగ్గట్టు వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళ పర్స్పెక్టివ్లో వీఆర్ షోయింగ్ ఇట్. అది ఎంటర్టైన్మెంట్ వేలో, వెరీ ఎంటర్టైనింగ్ వేలో చెప్పాం మేము. ఓ వెరీ గుడ్ అండి. అయితే దీంట్లో మనకి చాలా విషయాలు, చాలా సినిమాలు వచ్చినాయి కూడా దీని బేస్ మీద చాలా సినిమాలు వచ్చినాయి. మీరు తీసుకున్నప్పుడు రీమేక్ రైట్స్ యాజ్ ఇట్ ఈజ్ దాన్ని చేసుకున్నారా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు మొత్తం మార్చేసామండి. ఒక లైన్ ఒక్కటే అంతే. నాకు తెలిసి ఇప్పుడు అందులో ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి అబ్బాయిని కొట్టేది ఉంది కదా, ఆ పాయింట్ ఒక్కటే మీకు కనిపిస్తుంది. మిగతాదంతా మారిపోయింది. ఓకే అది తప్పించి మిగతాదంతా మారిపోద్ది. ఓకే సూపర్ సూపర్ అండి. మీరు 35 చూసి బయటకు వచ్చి అరే ఇంత 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 బాగా తీస్తారా అని మీకు ఏదైతే ఫీల్ అయ్యారో ఇది ఏమాత్రం తక్కువ చేయదు సినిమా. ఓకే యా డెఫినెట్గా ఆల్ హూ ఎవర్ లైక్స్ 35 నచ్చిన వాళ్ళు ఈ సినిమా కూడా నచ్చింది వాళ్ళకి కూడా. 35 అప్పుడే మీరు 4-5 స్టోరీలు ఉన్నాయి, 4-5 పెట్టుకున్నాను రెడీగా ఉన్నాయి అన్నారు. అవును అవే అందులో ఇదొకటి. నెక్స్ట్ ప్రియదర్శితో ఒక సినిమా చేస్తున్నాను అసమర్థుడు అని చెప్పి, ఆ స్టోరీ ఒకటి. మళ్ళీ ప్రియదర్శితో ఇంకో సినిమా చేయబోతున్నాను. ఓకే ఆఫ్టర్ అసమర్థుడు ఆ ఒక స్టోరీ. దాని తర్వాత ఈ నగరానికి ఏమింటూ అండ్ గతం 2 అని ఈ ప్రాజెక్ట్స్ ఆల్ ఆర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్. కంప్లీట్ అయిపోయింది, ఉన్నాయి కంప్లీట్ కొన్ని. గతం 2 వచ్చి పోస్ట్లో ఉంది, కంప్లీట్ షూటింగ్ అయిపోయింది. అసమర్థుడు 50% షూట్ అయిపోయింది. ఇవన్నీ జస్ట్ రీసెంట్గానే 5 days అయింది షూట్ స్టార్ట్ అయ్యి. సో వేరియస్ స్టేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆఫ్టర్ అసమర్థుడు విల్ స్టార్ట్ ద అదర్ ఫిల్మ్. 26 కోసం ప్లానింగ్ ఇదంతా? 26, 27 అండి. అన్నీ 26 వస్తాయని ఏం లేదు, 26, 27.
ఇది ఎట్లా 26 కాబట్టి మనకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి రిలీజ్ అట్ రిలీజ్ 26 4 ఫిల్మ్స్ వస్తాయి. ఎవ్రీ క్వార్టర్కి ఒక 4 ఫిల్మ్ వస్తుంది. వావ్, నాకు తెలిసి ఏ పెద్ద బ్యానర్ కూడా అలా కుదిరిందండి అంతే. ఓకే, నాకు తెలిసి ఒక చిన్న కథ తర్వాత 1.5 year తర్వాత ఈ సినిమా వస్తున్నారంటే ఈ లోపు ప్లానింగ్ అయితే అదిరిపోయింది. మీరు లాస్ట్ టైం చెప్పిన 4 కథలే ముందుకెళ్తున్నాయి. వెరీ గుడ్ అండి. ఇది మీ కథల్లో బేస్ చేసుకొని వెళ్తున్నారా? కొంతమంది ఏమో కాంబినేషన్స్ ఉంటే బిజినెస్ వర్కౌట్ అయ్యింది, లేకపోతే ముందు మనం టేబుల్ దాని రిస్క్లే తక్కువ ఉంటుంది, ఇలాంటి డిస్కషన్స్ అవుతుంటాయి కదా, మీరు ఎందుకని ఇలా డిఫరెంట్ వేలో వెళ్తున్నారు? అసలు నమ్మనండి. కాంబినేషన్స్ విల్ ఓన్లీ బ్రింగ్ ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ డే అండి. డే 1కి ఓపెనింగ్స్ కోసం నీకు కాంబినేషన్స్ వర్కౌట్ అవుతాయి. డే 2 నుంచి కంటెంటే వర్కౌట్ అవుద్ది. అదే నేను చేసే సినిమాలు డే 1 నీకు ఓపెనింగ్స్ రాకపోవచ్చేమో, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి డే 2 నుంచి జనాలు వచ్చేదానికి ప్రయత్నించే సినిమాలు నా టైప్ ఆఫ్ ఫిల్మ్స్. దట్ ఈస్ హౌ ఇయర్ అలాంటి సినిమాలు గట్టిగా వర్కౌట్ అయినాయి. లిటిల్ ఆర్ట్స్ కానీ, రాజు వెచ్చనాంబాయ్ కానీ, కోట్ కానీ ఇది తీసుకున్నా కాంబినేషన్స్ జోలికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 ఈజ్ అ కాంబినేషన్ బేస్డ్, కానీ నేను అది కాంబినేషన్ కదా అని చెప్పి నేను చేయలేదు. నాకు కథ విపరీతంగా నచ్చింది. ఆ సినిమా కూడా చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటికీ అంటే ఈ నగరానికి ఏమైంది తరుణ్స్ బెస్ట్ రిటర్న్ స్క్రిప్ట్. ఇప్పుడు దాకా ఆయన చేసిన 3 సినిమాల్లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అని నేను అంటాను తరుణ్ది. సో నాకు కథ నచ్చింది అండ్ కాంబినేషన్, ఆ 2 ప్యాకేజ్ లాగా వచ్చింది. సో దట్ విల్ ఈవెన్ డూ వండర్స్ అని, ఆ 2 వర్కౌట్ అయితే. సూపర్. ఇది ప్రియదర్శి గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీయడానికి కారణం ఏంటి? సార్ ఇట్స్ నాట్ ప్రియదర్శి అని కాదు, నా కథకి ఒక స్టార్ వద్దు. అసమర్థుడు అనే కథకి ఐ డోంట్ నీడ్ అ స్టార్, ఐ నీడ్ అ నోన్ ఫేస్. ఒక జనాలకి తెలిసిన ఫేస్ కావాలి, అయినా స్టార్ అయి ఉండకూడదు. ఆ కథ అలాంటి కథ. ఇట్స్ అ సీరియస్ ఫిలిం. ఇప్పుడు సీరియస్ ఫిలిం కాబట్టి జనాలకి ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండకుండా జనాలు థియేటర్కి వస్తే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, సర్ప్రైజ్ అవుతారు. ఇట్స్ లైక్ ఒక మలయాళం థ్రిల్లర్స్ ఉంటాయి కదండి, అండ్ వెట్రిమారన్ తమిళ సినిమాలు ఉంటాయి కదా, ఆ 2 మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మంచి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ బిల్డ్ చేస్తారు. ఇంకొక సినిమా గతం అనేది, గతం పార్ట్ 1 మేము యుఎస్లో కంప్లీట్గా షూట్ చేసాం. ఆ టైంలో కోవిడ్ టైంలో ఇది రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కింద. దాన్ని పార్ట్ 2 తీస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ షాట్ ఇన్ యుఎస్ అగైన్. సేమ్ టీమ్, సేమ్ యాక్టర్స్, సేమ్ డైరెక్టర్ అంతా. సో ఇంకొంచెం స్కేల్ పెంచి ఇంకో థ్రిల్లర్, ఈ మధ్య ప్రాపర్ థ్రిల్లర్లు తెలుగులో ఇంకా రాలేదు. ఐ థింక్ వీ షుడ్ క్యాష్ ఆన్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటండి ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? ఎందుకంటే బయట చాలా డిస్కషన్స్ అవుతున్నాయి, థియేటర్ బిజినెస్ అని, లేకపోతే ఓటీటీ స్పీడ్ తగ్గిందని. కరెక్టే అండి. ఓటీటీ స్పీడ్ అది వాళ్ళకి మాలాంటి సినిమాలకి ఎప్పుడు మార్కెట్ లేదు, ముందు లేదు, ఇప్పుడు లేదు, నెక్స్ట్ కూడా ఉండదు. మాలాంటికి మార్కెట్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ సినిమా నచ్చితేనే కొంటారు, చూసి తీసుకున్నారు. నేను చేసిన అన్ని 10 సినిమాలు వాళ్ళు చూసే కొన్నారు. సో నేను ఏది నా సినిమా రిలీజ్కి ముందే అన్ని అమ్ముడిపోతున్నాయి, అన్నీ చూసే కొంటున్నారు. ఇది కూడా అంతే, సినిమా రిలీజ్కి ముందు చూసే కొంటారు. నా నెక్స్ట్ సినిమాలు కూడా బిజినెస్ అంతా అయిపోయిందా? ఓటీటీ అయింది. సో నా నెక్స్ట్ సినిమా కూడా నేను సినిమా చూపించే అమ్ముతా. నేను ఇప్పుడు కానీ వెళ్ళి అగో నా సినిమా ఓపెనింగ్ రోజునే ఎవరో ఓటీటీలో వచ్చి నా సినిమాలు కొనరండి, నా సినిమా చూసే కొంటారు. నాకు కూడా అదే కావాలి. ఫర్ మీ అది కొనకపోతే నేను ఇంకో సినిమా తీయలేను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి కొంటారని అందుకని. అండ్ వన్ మోర్ థింగ్, ఓటీటీని బట్టి నేను సినిమా చేయట్లేదు. నేను ఇప్పుడు నుంచి ఏం ఆలోచిస్తున్నానంటే, నేను పెట్టే మనీ నాకు థియేటర్లోనే రికవర్ అవ్వాలి. ఓటీటీ అప్పుడైతే థియేటర్లో నిజంగా వర్కౌట్ అయింది అనుకోండి, ఓటీటీ వాళ్ళు మంచి సినిమా కొనాలని వాళ్ళే వెంట పడతారు. దే నీడ్ గుడ్ కాంటెంట్. వాళ్ళు కూడా మంచి కాంటెంట్ కోసం ఎదుగుతూ ఉంటారు. మనం తొందరపడి ముందే అమ్మాల్సిన అవసరం కూడా లేదు. వస్తే మంచిదే, రాలేదనుకో ఐమ్ ఓకే టు గో డైరెక్ట్లీ టు ద థియేటర్స్. అక్కడ రిజల్ట్ చూసుకొని ఓటీటీ వెళ్తాను నేను. వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సినిమా, మీరు వస్తున్న సినిమా, ఈ సినిమా వస్తుంది, దీనికంటే ముందు సంక్రాంతి ఉంది, సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి, డేట్ దగ్గరలో వేసినట్టు తెలుస్తుంది. ఏంటి గ్యాప్ మీకు? థియేటర్లో 6 సినిమాలు ఏముంటున్నాయి అప్పుడు సంక్రాంతి, థియేటర్ల పరిస్థితి ఎన్ని థియేటర్లు కావాలి? ఆ క్యాలిక్యులేషన్స్ ఏమైనా వేసుకున్నారా? వేసుకున్నానండి. సో ఆ 6 ఫిలిమ్స్ అయిన తర్వాత ఈ డేట్కి ఎవరు రారండి. మాకు ఈ డేట్కి ఉన్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మాకు మండే ఇస్ ఆల్సో హాలిడే, లాంగ్ వీకెండ్ వస్తుంది. అందరు మైండ్లో ఎలా ఉంటుందంటే 4-6 ఫిలిమ్స్ డబ్బులు పెట్టేసాం కదా, వీళ్ళకి డబ్బులు ఉండవేమో అని. మాలాంటి సినిమాలకి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యేదానికి టైం పడుతుంది. ఆ టైంకి రాకపోయినా ఇట్ విల్ స్లోలీ స్ప్రెడ్. అండ్ ఇఫ్ ఐ గో బ్యాక్ ఇన్ ద హిస్టరీ,
ఆ ఆ డేట్కి ఏ సినిమాలు ఆడాయి ఏవి ఆడకుండా ఉండవు కదా. ప్రతి ఇయర్ సంక్రాంతి ఉంటే ప్రతి ఇయర్ సినిమాలు ఉంటాయి. సో నేను వెన్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ చిన్న సినిమాలు ఏమైనా ఆడాయా అని చూస్తే అలా మొదలైంది, అదే డేట్కి వచ్చింది, బ్లాక్ బస్టర్ కొట్టింది. పటాసు అదే డేట్కి వచ్చింది, బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ రిలీజ్ అయినప్పుడు సంక్రాంతి సినిమాలు ఉంటాయి. మళ్ళీ 23rd వాళ్ళకి ఇదే క్వశ్చన్ ఉండేది కదా. సో వాళ్ళకి ఒకటి వర్కౌట్ అయింది అంటే దేర్ ఇస్ ఎట్ ద ఎండ్ సినిమా బాగుంటే వస్తారండి అని నేను నమ్ముతున్నా. ఓ సూపర్ అండి. జనవరి 23rd సినిమా వస్తుంది కాబట్టి. ఓకే, అదొకటి. ఇంకో క్వశ్చన్ అండి, మల్టీప్లెక్స్లో తెలంగాణలో 295 రూపీస్ టికెట్ ఉంది, 295 రూపాయల టికెట్ ఉంది. పెంచకపోయినా కానీ అది కొంత బార్డెను అని ఫీల్ అయ్యే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏమో తగ్గించుకొని సినిమా మా టికెట్ రేట్ ఇంత అని పబ్లిసిటీ చేసి మరీ ముందుకెళ్తున్నారు రిలీజ్కి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ మైండ్లో ఏముంది? నేను కూడా ఫర్ మీ ఇట్స్ స్మాల్ బడ్జెట్ అండి, నాది చిన్న బడ్జెట్. నా రికవరీ ఇస్ ఆల్సో వెరీ స్మాల్. నాకేం 295 నేను పెట్టాలని ఏం లేదు. ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డెఫినెట్లీ. నేను కూడా వేరే సినిమాలు చేసినట్టు 99 129 పెడదామనే ప్లాన్లోనే ఉన్నా. అది ఎంతవరకు ఫీజిబుల్లా నాకు తెలియదు. ఐ హ్యావ్ టు టాక్ టు మై డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, ఆ ఫీజిబిలిటీని బట్టి ఐ విల్ రెడ్యూస్ ద ఫిల్మ్. సి ఫర్ మీ అట్ ద ఎండ్ ఇట్స్ నాట్ ద టికెట్ ప్రైస్. ఐ వాంట్ ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ మై ఫిల్మ్. అది ద ఆక్యుపెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి. ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కమింగ్ అండ్ వాచింగ్ ద థియేటర్స్ హ్యాస్ టు ఇంక్రీజ్. అది టికెట్ రేట్ వల్ల స్టాప్ చేస్తుంది అంటే విల్ రెడ్యూస్ ద టికెట్ ప్రైసెస్ ఫర్ ద ఫిలిమ్స్ లైక్ దిస్. అదే నిజంగా టికెట్ ప్రైసెస్ ఎప్పుడు పెంచుతున్నారు? దేర్ ఓన్లీ 6 to 8 ఫిలిమ్స్, బిగ్ టికెటెడ్ ఫిలిమ్స్ ఆర్ కమింగ్ ఇన్ ఇయర్. ఆ వాటికి మాత్రం వాళ్ళు పెంచుతున్నారు. ఇట్స్ అన్ ఆప్షన్ అండి. అట్ దెన్ దిస్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అన్ ఆప్షన్ ఫర్ అన్ ఆడియన్స్. వాళ్ళు నిజంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ డేనే చూడాలనుకున్నారు ఎక్కువ పెట్టి వెళ్తారు. లేదు అనుకుంటే ఒక వారం తర్వాత మళ్ళీ తగ్గించేస్తున్నారు. ఇఫ్ యూ కెన్ వెయిట్ ఫర్ ఎ వీక్ యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ లెస్. సో ఇట్స్ నాట్ కంపల్సరీ టు అన్ ఆడియన్స్, ఇట్స్ నాట్ ఆప్షన్ టు అన్ ఆడియన్స్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. సో ఇట్లాంటి ఫిలిమ్స్కి వాట్ వీ థాట్ ఇస్ మనం తగ్గించుకుంటే జనాలకి ఇంకా దగ్గర కావచ్చు. ఎందుకంటే బడ్జెట్ కూడా ఎక్కువ కాదు కాబట్టి. సో ఇన్ మై ఐడియా ఐ వాంట్ రెడ్యూస్ ద టికెట్ ప్రైసెస్ ఇక్కడ, సో దట్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ ఆడియన్స్ టు కమ్ టు ది థియేటర్స్. అంతే. ఇక్కడ ఇంకొక టాస్క్ ఉందండి, రిలీజ్ అయిన ఒక రోజు 2 రోజుల్లోనే కంటెంట్ బయటకు వచ్చేస్తుందని, కంటెంట్ ప్రొడక్షన్ కావాలని చెప్పేసి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. చిన్న సినిమాలకు ఎక్కువ థ్రెటనింగ్ అవుతుంది అది. కంటెంట్ బయటకు వచ్చేస్తుంది, రిలీజ్ అయిన 1-2 రోజుల్లోనే వేరే వేరే ప్లాట్ఫామ్లో పైరసీ వచ్చేస్తుంది. పైరసీ వస్తుంది. చిన్న సినిమాలకి అది పెద్ద పెనుభూతం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లాంటి విషయాల్లో ప్రొడక్షన్ ఏమైనా తీసుకోగలుగుతున్నారా? సార్ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఎట్ దిస్ మూమెంట్ అండి. పైరసీ అనేది ఇప్పుడే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా పైరసీ ఉంది. ఓకే, సో నేను చిన్నప్పుడు పైరసీ సిడీస్లో అమ్మేవాళ్ళేమో, క్యాసెట్స్లో అమ్మేవాళ్ళు ఇంకా చిన్నప్పుడు వెళ్తే. ఓకే, సో ఇప్పుడు ఆన్లైన్లో ఇంకా ఫాస్ట్గా వస్తుంది. అప్పుడు ఒక షాప్కి వెళ్ళి కొనుక్కొని చూసే రోజుల నుంచి ఇప్పుడు ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకొని చూసేసారు. ఇన్ ద సేమ్ వే మనం ఎంత టెక్నాలజీ గ్రో చేస్తున్నాం, పైరసీ వాళ్ళు కూడా టెక్నాలజీ గ్రో చేస్తున్నారు. దాన్ని మనం ఎప్పుడు ఆపలేము. చూసేవాళ్ళు అందులోనే చూస్తారు. మనం వాళ్ళకి టికెట్ ఫ్రీగా ఇస్తానన్నా కూడా వెళ్ళరు. మాకు ఇంట్లో ఇంకా హ్యాపీగా ఉంది మేము చూద్దాం అనుకున్నాం, వాళ్ళు ఏం చేయలేము సార్. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ మార్చలేం యాజ్ అ ప్రొడ్యూసర్గా. మనం నిజంగా ఒక మంచి సినిమా ఉన్నప్పుడు, ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా అందరూ పైరసీలో చూస్తుండొచ్చు కదా, అది ఎందుకు కలెక్ట్ చేసింది మరి? అది ఎందుకు జనాలు థియేటర్కి వచ్చారు మరి? సో సినిమాలో దమ్ముంటే ఆటోమేటిక్గా జనాలకి కదలాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే సార్, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు దెర్ ఇస్ అ ప్రూవెన్ ప్రోడక్ట్. రాజు వెంచ్ రాంబాయ్ ఇస్ అ ప్రూవెన్ ప్రోడక్ట్. వచ్చినారు జనాలు. ఇన్ ద సేమ్ వే లిటిల్ ఆర్ట్స్కి వచ్చారు. ఇప్పుడు దానికి వచ్చారంటే దానికి పైరసీ ఉంది కదా, దానికి చిన్న సినిమానే కదా, దానికి పైరసీ చూసేస్తుంటారు కదా. సో దానికి ఫుట్ఫాల్ పెరిగింది. దానికి ఎందుకు పెరిగింది, వేరే సినిమాలకి ఎందుకు పెరగట్లేదు? ఇట్స్ మనం చేసే మార్కెటింగ్, మనం చేసే కంటెంట్ బట్టి సార్ అంతా. లాస్ట్ టైం 35కి కొలాబ్ అయ్యాడు సురేష్ ప్రొడక్షన్స్. అవును, రానా గారి తోటి. ఇప్పుడైంది అంతా మీకు సపోర్ట్ కనుక అంతా నాకు ఇప్పటికీ రానా గారు వెరీ ఫుల్ సపోర్ట్. సురేష్ బాబు గారు వెరీ ఇట్స్ లైక్ ఎ మెంటర్ ఫర్ మీ. నా కథలన్నీ ఇప్పుడు అసమద్రు కథ కూడా సురేష్ బాబుకి ఫస్ట్ వినిపించాను నేను. యా. సో ఆయన ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ మెంటర్ ఫర్ మీ. నేను ఏదున్నా ఐ గో టు హిమ్, మీట్ హిమ్. ఆయన కూడా బాగా మంచిగా చెప్తున్నారు. సురేష్ బాబు గారితో చేస్తే వీళ్ళు ఎవరు లూజ్ మనీ అండి. ఓకే, సో మన ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ ఉండాలంటే అట్లీస్ట్ హిస్ గైడెన్స్ ఉంటే బాగుంటుంది. వెదర్ హీ ఇన్వాల్వ్స్ ఆర్ నాట్, ఇట్స్ అప్ టు హిస్. లేదు అన్నా ఫైన్, ఇట్స్ ఐ సీ హిస్ రిస్క్ టేకింగ్ ఎపిటైట్, నా రిస్క్ టేకింగ్ ఎపిటైట్ ఇస్ డిఫరెంట్, అంతే. సూపర్ అండి. మీరు నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, సినిమా ఫీల్డ్లో నిర్మాతగా వ్యవహరించిన వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉంది మీతో మాట్లాడుతుంటే. ఫుల్ నాలెడ్జ్ గ్రిప్ గెయిన్ చేసినట్టున్నారు కదా సార్. మీరు సినిమాలు రాకుండా పాలిటిక్స్లో ఏది అడిగినా నేను ఒక సైలెంట్కి వెళ్ళి ఒక మూల కూర్చుంటాను సార్. నాకు ఏం తెలియదు.
సినిమా గురించి అనండి అక్కడ నుంచి నడుచుకుంటే మీరు పక్కన వచ్చి 24/7 మాట్లాడగలుగుతా. సో ఎనీథింగ్ ఫర్ సినిమా ఐ మాట్లాడగలుగుతాను సార్ 24/7. సో అది అలవాటు అయిపోయింది అంతే. ఇప్పుడు ఫోన్లో వచ్చి ఇఫ్ దే సమ్ అదర్ డిస్కషన్ ఎనీథింగ్ పాలిటిక్సే కాదు ఇంకేదైనా మాట్లాడినా అస్సలు నో ఐడియా, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఓకే, సినిమా అంటే అంతే అండి, సినిమా అంటే పిచ్చి ప్యాషన్ అంతే. ఓకే, సూపర్ అండి. మీ ఈ మధ్య కాలంలో బాగా అట్రాక్ట్ అయిన సినిమాలు ఏవి మిమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి? లిటిల్ ఆర్ట్స్ బాగా, నేను దాని గురించి చాలా బాగా చెప్పా. ఎందుకంటే ఆ సినిమాని నిన్ను 2 గంటలు ఒక సింపుల్ లైన్లతో 2 గంటలు నవ్విస్తూ కూర్చోబెట్టగలిగాడు అనేది మామూలు విషయం కాదండి ఈ రోజుల్లో. అండ్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ విత్ ఈజీ. అందులో చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఓకే, మ్యూజిక్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, విజువల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇట్ లుక్స్ లైక్ అ స్మాలర్ ఫిల్మ్ బట్ ఇట్ హ్యాస్ అ బిగ్ హార్ట్ అండి. ఓకే, సూపర్ అండి. మన సినిమా విషయానికి వచ్చినట్టయితే గోదావరి డిస్టిక్లో కథ అన్నారు, అది ఆన్ లొకేషన్ అటు వెళ్ళిపోయారా లేకపోతే ఇక్కడ లేదు, అంతా అక్కడే షూట్. అక్కడేనా? అసలు అలాంటి చోట జనరల్గా ప్రొడక్షన్ తక్కువ అవుతుందని మనం హైదరాబాద్లో చేసేస్తుంటాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అథెంటిసిటీ మిస్ అయిపోతుంటాం. అక్కడ ఉన్న వాతావరణం, ఆ ఫీల్ వేరు. మనం నిజంగా అక్కడే వెళ్ళి షూట్ చేయగలిగితే ఎక్కడో కొద్దో గొప్ప కళ్ళు నీకు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఆ క్యారెక్టర్స్లోకి వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఆ వాతావరణం అంటే. సో దట్ ఈస్ ద రీజన్ 35 కూడా తిరుపతికి వెళ్ళే షూట్ చేసాం. అది ఇంటి లోపలైనా కూడా జనరల్గా ఏమంటారంటే ప్రొడక్షన్ తగ్గించుకోవాలంటే ఇంట్లో ఇంటీరియర్స్ హైదరాబాద్లో షూట్ చేసుకున్నాం, ఎక్స్టీరియర్స్ తిరుపతికి వెళ్దామని. నేను ఇంటీరియర్స్ అన్న ఎక్స్టీరియర్స్ 2 అక్కడే చేద్దాం, సో దట్ మీరు షార్ట్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇంటి లోపల నుంచి ఇంటి బయటికి వెళ్ళేటట్టు, బయట నుంచి లోపలికి వెళ్ళేటట్టు చూపిస్తే జనాలకి వాళ్ళు అక్కడే ఉన్నారనే ఫీలింగ్ కలిగించాలి. సో అలా షార్ట్ డిజైన్ చేసుకోవచ్చు. మీరు అక్కడే వెళ్ళి షూట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇంటీరియర్ చేసి అక్కడ చేసామనుకో, ఇక్కడ కట్ చేసేసి అక్కడ మళ్ళీ ఓపెన్ చేయాలి, డిస్కనెక్ట్ ఉంటుంది. ఆ డిస్కనెక్ట్ లేకుండా మీరు 35లో చూస్తే మీకు వాకింగ్ షాట్స్ ఉంటాయి, ఇంట్లో నుంచి పెరట్లోకి, బయట నుంచి కారిడార్లోకి, అవన్నీ రావాలి. నువ్వు షార్ట్ మేకింగ్ జరగాలి, నువ్వు ఆ చిన్న హౌస్లో పెద్ద హౌస్ లాగా చూపించాలంటే అక్కడే చేస్తేనే కరెక్ట్. ఇన్ ద సేమ్ వే గోదావరి అక్కడే వెళ్ళి షూట్ చేసి వచ్చాను. మొత్తం 40 days అండి. 40 daysలో సినిమా అయిపోయింది. ఓహ్, వెరీ గుడ్ అండి. నా అన్ని సినిమాలు అంతే అండి. ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతాయి. అవి పెరగకుండా చూసుకునే బాధ్యత యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకు చాలా ఉంటుంది. అలా అని చెప్పి ఫోర్స్డ్గా డైరెక్షన్కి అది చుట్టేసేయాలి అలా ఏమి ఉండదు కూడా. మీరు 35 చూస్తే 35 వాస్ మేడ్ ఇన్ 50 days. దిస్ వాస్ మేడ్ ఇన్ 40 days. ఇది ఇంకా ఈజియర్ అయింది. బీయింగ్ ఎ రీమేక్ దే హ్యావ్ ఐడియా వాట్ టు మేక్ అవన్నీ. సో కొంచెం ఇంకా తక్కువ అయింది మాకు. వెరీ గుడ్ అండి. 40 days గోదావరి జిల్లాలో షూట్ చేశారంటే మీరు అనుకున్న బడ్జెట్లో అయిపోయిందా? ఇంకా తక్కువ అవుతాయి. నా అన్నీ అనుకున్న దానికన్నా తక్కువే అవుతాయి. ఓకే, అందరూ ఏమంటారంటే అనుకున్న దానికన్నా 20% ఎక్కువ అవుతాయి, 30% ఎక్కువ అవుతాయి అంటుంటారు, కానీ నాకు అనుకున్న 5% తక్కువే అవుతూ ఉంటుంది. ఓకే, మేబీ మేము ఎస్టిమేషన్ కొంచెం ఎక్కువ వేసేస్తూ ఉంటామేమో అని మాకేమో. ఓటీటీ కూడా అయిపోయింది నాకు. రికవరీ ఎంత 60% అయింది, 70% ఇంచుమించు అయ్యింది. వెరీ గుడ్ అండి. మీ ఫేస్లో స్మైల్ చూస్తేనే తెలుస్తుంది హ్యాపీగా. రికవరీ కన్నా నాకు థియేటర్లో ఆడాలండి ఓన్లీ. ఫర్ మీ ఇఫ్ అది ఓటీటీ అవ్వకపోయినా ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ బికాస్ నా ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. సినిమా చూసినోడు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు సినిమా బాగాలేదని అనలేరు సార్. మనసు రాదు కూడా ఈ సినిమాకి కూడా. 35కి నేను స్టేజ్ మీద చెప్పాను అది క్లాసిక్ అవబోతుందని. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది రీమేక్స్లోనే. అరే సినిమా చూసిన తర్వాత ఇది రీమేక్లా లేదే, అరే కొత్త సినిమాలానే ఉంది, బాగా తీశారు అని చూసిన వాళ్ళు అంటారు. చూడని వాళ్ళు అది చాలా బాగుంది సినిమా అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఓకే, వెరీ గుడ్ అండి. ఫైనల్గా ఈ సినిమా సంబంధించి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? సేమ్ థింగ్ అండి. మీరు 35 చూసి ఓటీటీలో చూసినా థియేటర్లో చూసినా మీకు ఏ అయితే అనుభూతి ఇచ్చిందో దానికన్నా ఇందులో మేము ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి అదే అనుభూతిని ఇవ్వబోతున్నాం విత్ మోర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. రిలీజ్ తర్వాత కుదిరితే మళ్ళీ ఒకసారి కూర్చుందాం, తప్పకుండా అండి. బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిద్దాం. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యా.